వెల్కమ్ చేస్తాం. Thank you, sir. Happy evening to one and all. Happy evening, Sharat Chandra, sir. So, today quotation is equity is the science of living. It is the embraces ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మనం వినబోయే క్లాస్ ఈక్విటీ అనేది ఏదైతే ఉందో అదే సైన్స్ బియాండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ ద ఆనర్ అనేది ఇవాళ కొటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పరమేశ్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ స్పీకర్ గా ఇన్వైట్ చేయాల్సిందిగా మన ట్రైనింగ్ వర్క్ షాప్ మెంబర్ దుర్గా మేడం ని వెల్కమ్ చేస్తుంది. దుర్గా మేడం, వెల్కమ్. రాధే రాధే, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ సెషన్ చెప్పడానికి మన ముందుకి వచ్చేసారు సరస్ చంద్ర గారు. సో సార్ వచ్చేసి బిజినెస్ కోచ్. సో అందరం కూడాను హార్టీ వెల్కమ్ చెప్దామా సార్కి? సార్ స్టేజ్, సో డిజిటల్ స్టేజ్ ఇస్ యువర్స్ సార్. Thank you. వెల్కమ్ సార్. Happy evening, all. First of Happy all, evening, sir. Happy evening. Happy evening, sir. okay. హ్యాపీ ఈవినింగ్ సార్. మీ అందరికి హ్యాండ్స్ ఉన్నాయి, Happy evening, sir. హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టండి. హ్యాండ్ ఇలా పెట్టండి. ట్యాప్ యువర్ సెల్ఫ్. So, congratulations for completing your 28-day online course. And next రాబోయే 2 days ఎవ్వరు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. దే ఆర్ మోర్ ఎక్సైటింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 days, ఈ 26 days మీరు జర్నీ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ 2 days జర్నీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో all these days, like making of Ganesha, now painting Ganesha. 2 days, next 2 days is painting Ganesha. So painting Ganesha is still pending, so do not miss the opportunity. So thank you, Durga Kumari garu, for giving such a nice introduction. And first of all, మీ అందరి ముందు నేను ఇలా కూర్చోగలిగేలాగా నన్ను చేసిన మా పేరెంట్స్ కి నా నమస్కారాలు. అండ్ ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీలాంటి వాళ్ళందరినీ కలిసేలా చేసినందుకు గంప నాగేశ్వరరావు గారికి నా నమస్కారాలు. అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ టీమ్కి నా థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాపిక్ ఏంటి తెలుసా? Ethics and etiquette, sir. ఎథిక్స్ అండ్ ఎటికెట్స్. ఓకే, సో ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ మనకి అవసరమా? డూ వి నీడ్ ఇట్? వై దే ఆర్ సో ఇంపార్టెంట్? In society, we should have some ethics, and to us, we should have some ethics to build ourselves, ఓకే and we should not cross that line. ఓకే గుడ్ సార్, If వెరీ it is గుడ్. if it is against our ethics, we move away from them. వెరీ గుడ్, సూపర్. ఓకే, సార్ ఎనీ అదర్ ఆన్సర్? Yes, ma'am. మనకి కానీ ఆర్గనైజేషన్స్ మన వర్క్ చేస్తున్న ప్లేస్ లో కానీ కొన్ని విలువలు ఉంటాయి అండ్ కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటించడం వల్ల మనకి గౌరవం ఉంటుంది, ఆ సంస్థకి గౌరవం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మన మనసుకు కూడా తెలుస్తుంది కదా, ఓకే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే నేను అనుకున్న కొన్ని విలువల్ని నేను పాటించాను అని. సో మనం హ్యాపీగా ఉండడానికి ఇవి అవసరమని నేను అనుకుంటాను సార్. సూపర్, ఎక్సలెంట్. ఎనీ అదర్ ఆన్సర్? సో మనం ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఎటికెట్స్ లో జూమ్ ఎటికెట్. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఫస్ట్ జూమ్ ఎటికెట్? Muting ourselves while the Mute meeting yourself is on going the on. video. Unmute ourselves and switch on the video. Show your face. Such a nice happy faces. ఈ టైంలో హ్యాపీగా హ్యాపీ ఫేస్ చూడడానికి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో వెన్ వి సీ ఆల్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ ఫేసెస్ హియర్. ఓకే, సో మీ అందరు చెప్పినట్టుగా ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ ఆర్ వెరీ గుడ్. ఐ మీన్ మనకి ఇంపార్టెంట్. సో మేడం చెప్పినట్టు మంగా గారు, సారీ మీ పేరు నేను మర్చిపోయాను, ఇందాక విన్నాను కానీ డిస్ప్లే నేమ్ లో మంగా. రైట్. సో మంగా గారు చెప్పినట్టుగా
so we have our own restrictions, some rules which were designed by somebody, right? So ఆ రూల్స్ ని దాటి మనం ముందుకెళ్ళలేం. దాటి మనం ముందుకెళ్తే we feel a discomfort, and మనం ప్రతి ఒక్కరికి discomfort create చేస్తాం, right? So for example, if I drive a bike from Chandanagar to Amirpet at a speed of 120 kilometers per hour, కరెక్టేనా? No, Wrong? sir. నో సార్. No, it's Radha? out of It's control. dangerous. Dangerous? It is dangerous. Okay. As per rule, we should not. డ్రైవ్. We should not We should not drive drive, that much right? speed. We should not drive. Our city limits is maximum restricted to 40 to 60 for a bike, right? So మరి ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి? Wrong route. రాంగ్ రూట్, Not And, obeying traffic but- rules, sir. ట్రాఫిక్ రూల్స్ Not ఫాలో obeying అవ్వకపోవడం. అంటే And violating the predominantly traffic signals excitement of also. speed driving లో excitement సార్ దానికి. ఎవరైతే స్పీడ్ డ్రైవ్ బైకింగ్ చేస్తారో ఎక్సైట్మెంట్. ఓకే. మనం ఒక్కరం చేస్తే Irresponsible. మనం ఒక్కరం చేస్తే Unawareness, ఎవరు sir. చూస్తారులే అనుకోవడం సార్. మనం ఆ ఒక్కరమే ఏముందిలే, ఎవరు చూస్తారులే, వెళ్ళిపోదాం, రైట్? ఎవరు But, ఏమనుకుంటారులే అని కూడా వెళ్ళిపోతుంటారు. సారీ మ్యామ్. ఎవరు ఏమనుకుంటారులే అని కూడా వెళ్ళిపోతుంటారు సార్. నాకేముంది, నేను వెళ్ళాలి ఫాస్ట్ గా, రైట్? శ్రీరామ్, Unawareness, sir. సారీ మ్యామ్. Unawareness, sir. Unawareness. Do we really think unawareness is there? no, No, sir. it's, Even no, it's, also they are not following. Even then beyond the they don't rules. follow. So many are violating the rules. Right. Okay. Sriram, you have a point. శ్రీరామ్ చెప్దాం అనుకుంటున్నాడు కానీ ఎందుకో ఎక్కడో ఆగిపోతున్నాడు. శ్రీరామ్, ప్లీజ్ కమ్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. Voice Sriram, break. your connection is What not speed, good. sir? You can switch off your video. In the Then your generation voice ఇట్లా will. ఉంది సార్, స్పీడ్స్ గా లేకపోతే చూసుకోకూడదు. ఓకే సార్, ఓవర్ స్పీడ్ ఒకటి సార్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఓవర్ స్పీడ్ తోనే ఉన్నారు సార్. ఓవర్ స్పీడ్ గురించి శ్రీరామ్ అంటే మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే వెనకాల శ్రీరామ్, ఓవర్ నేను స్పీడ్ వెళ్ళను గురించి సార్. నువ్వు మాట్లాడుతున్నావు. సార్ నిజం లేదు సార్, సార్, నేను శ్రీరామ్ వెళ్ళను అన్ని సార్. కరెక్ట్ గా అంటే మా ఫాలో అవుతాడు ఫ్యామిలీ సార్, గురించి అందుకోసమే చాలా Oh, great. Very good. Excellent, Sriram. And do the same and save the society. So, what are Most ethics problem now? is most problem is parents are not aware. Parents are giving the vehicle before completing 18, who Oh, are not aware of rules and regulations. okay. Now So, it is going on. Now generation, if they trend. pass 10th, they are giving 350cc bike. What is the use? They are going with excitement. Right. So accident they have thrills. They know the thrills will kill, even though they are feel thrills. Right. Okay. Thank you all. Whatever you said is డ్రింక్ చేసి exactly కూడా correct. చేయటం వలన అండి, డ్రింక్ చేసి Sorry, madam? చేయటం కూడా డ్రింక్ చేసి చేయటం వలన కూడా డ్రైవింగ్ మెయిన్. Yes. Exactly. So, whatever you have told, everything is correct. Saiti, you're on mute. You're speaking something, but I think we are unable to hear. Nothing, sir. Your lips సార్ are moving. ఇంకో We are పాయింట్ able to ఏంటంటే observe. సార్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన సార్. Very good point, Sriram. So, yes, everything, whatever you have said is exactly correct. So, we are not following some ethics or some etiquettes which we have to follow on road. That is the reason. అది ఒక రీజన్ మనందరం చాలా మంది యాక్సిడెంట్స్ కి గురవుతున్నారు రోజు. So, who is the speaker now? Who is the speaker? everyone. Yes, Everyone. I'm with you. Yes. Everyone can be a speaker.
Yes. We had to Okay. practice, No, but we had to practice If as per if we your. need everyone some is if quality. everyone is a speaker, then we don't need this course. Sir, అంటే నేను ఇందులో అని we are చెప్తున్నాను. not degrading you, but if we want to give you a class like you, but we had to practice everything. Practice, Exactly. practice, practice. Practice. So my question is, who is a speaker? Our country speaker, sir, or now in this class This speaker session means speaker No, is in Sarath general, Chandra I'm sir, sir. that's use. I am asking You, in sir. general, who is a speaker? In Here general, who is a Sarath Chandra. Here Sarath Chandra sir. Very good, ma'am. Excellent. And ideally, like in general, who is a speaker? Who can deliver the particular A person who information? speaks, a person Yes. who speaks, Yes. whether very short and crisp, a person who speaks is a speaker, right? So who is a trainer? Who receiving Yes, all those trainer. instructions, everything, they are the trainers. I beg your pardon. I did not get you, ma'am. Can you please repeat that? Jaya Bharati garu. Can you please repeat it? సార్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని యాజ్ ఏ స్పీకర్ గా మీరు ఇస్తున్నవన్నీ రిసీవ్ చేసుకునే వాళ్ళు మేము ట్రైనర్స్ సార్, ట్రైనింగ్ తీసుకుంటున్నాం. Okay. 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 Any other answer? స్పీకర్ అనేటప్పటికి లైక్ ఓన్లీ వన్ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు. ట్రైనర్ అంటే సమ్ వాట్ దే మే ఇన్క్లూడ్ అండ్ పార్టిసిపేటరీ వే కూడా ఉండొచ్చు సమ్ టైమ్స్. Superb. Superb. Ma'am. Superb. Excellent. This is correct. Right. So a speaker will come, he'll do blah 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 blah, blah, blah. He'll go. Okay. He'll vomit everything and he'll go. Okay. But a trainer will ensure whatever he wants to speak that has been reaching, that is reaching to the participants or not, and he'll ensure వెళ్ళి చదువుకొని వెళ్ళి every participant is following here. Okay, every participant is engaged with him and learning with him and taking away something with him. Okay, he is a trainer. Speaker will never see whether I have 100 people, I deliver. His return is nothing. Okay, if a person who is sitting in the audience, whether he is understood something, then he'll take a note, else he'll leave that. Okay, speaker ka job is very clear. He'll come, he'll deliver, he'll go. But a trainer will engage all the participants. He'll ensure everybody get his point. Okay, so do now do a trainer or a speaker need some ethics in his profession? Do he has to do that? Yes sir, 100%. yes sir. Yes. Yes. So today our topic is ethics and etiquette. So before going into the topic, what we have to do to become a good speaker or a good trainer? First thing is we have to become a active listener or a good listener. We ideally call an active listener in a corporate language. So an active listener ఏం చేస్తాడు? He'll listen actively, not like Saiti. She'll speak something, with others beside her, and she'll have a video on. Right? Maybe like Sriram, so he'll listen to everybody. He'll listen to what exactly a speaker is speaking, or maybe a trainer is speaking. So active listening is very, very important. If you are an active listener, you can become a speaker or you can become a trainer. For example, Chiranjeevi garu, welcome to the board, sir. Can you speak about yourself for 30 seconds? Yeah, my name is Chiranjeev, sir. I'm a mutual fund distributor. So I do more activities to get new clients. That's it. Very good, sir. So, an instruction follow ayyara. So I asked him to No, speak sir. about him for okay. 30 Please, seconds. Urmila.
Okay, whatever. Less than 30 seconds. My point is he has to speak about himself within 30 seconds, not beyond 30 seconds. Okay. So my point is very clear and he has done that. Right. So he actually listened to me. Then only he spoke. Right. Saiti, how you and what are you doing tomorrow? What is your plan? Please tell me. Sir, my plan is to listen the class, sir. Did she answer my question? No. What is my Actually, question? No, sir. మీరు ఫాస్ట్ Actually, గా tomorrow చెప్పారు. you are Because the asking trainer has given a fast question. Okay. You have merged Saiti. two questions on a single note, sir. She has listened only the second Yes. one, not the first one. But she did not understand my question. Yes. My question was, now listen to me very carefully, Saiti. Saiti, how are you and what's your plan tomorrow? To go to school, sir. Now she answered my question. Yes, because she was not ready when I was asking for the first time. She did not get my point. Now she was very attentively listening to me. That is the reason she got my point. She got my question and she answered my question. Okay, so this is the difference between hearing and listening. హియరింగ్ అంటే జస్ట్ అక్కడ ఉన్నాం అంతే, మైండ్ ప్రెజెంట్, సారీ బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్, ఉన్నాం అంతే. మనకి ఏదో సౌండ్ తగులుతూ ఉంటుంది చెవికి, బట్ ఇట్ విల్ నాట్ గో టు అవర్ మైండ్. ఓకే, లిస్నింగ్ అంటే ఇట్ విల్ గో టు అవర్ మైండ్ అండ్ వీ విల్ రెస్పాండ్ బ్యాక్. ఓకే, మనం ఎప్పుడైతే లిజన్ చేస్తామో అప్పుడే మనము కమ్యూనికేట్ చేయగలము. వెన్ ఎవర్ వీఆర్ కమ్యూనికేటింగ్, దెన్ ఓన్లీ వీ విల్ స్పీక్. అంతే కదా. Saiti has to tell me, sir, I'll go to school tomorrow, రైట్. ఇది నాకు చెప్పాలి అంటే ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ని వినాలి, విని ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళిన క్వశ్చన్ ని అర్థం చేసుకొని డౌన్లోడ్ చేసుకొని డీకోడ్ చేసి దాన్ని మళ్ళీ ఎన్కోడ్ చేసి నాకు నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పాలి. So it is the communication, right? Decoding the message, encoding the message. Okay, this is what is communication. So if communication is very good, because active listening is very good. You got my point? No? Yes? Clear? Not clear? Saiti still has a doubt, No, sir. but your face is showing question mark. Right. So Sir, this is sir, what... one doubt. Yes, sir, please. Actually. Sir, you told అంటే మీరు చెప్పింది ఏంటంటే లిజనింగ్ అనేది యాక్టివ్ గా చేయాలి అన్నాం. బట్ మనం absence లో ఉన్నా కూడా కొన్ని వర్డ్స్ అంటే హియరింగ్ సిచ్యువేషన్ లో కొన్ని వింటాం కదా సార్. వాట్ అబౌట్ Yes. దోస్? అంటే అవి Yes. యూస్ఫుల్ ఆర్ కొన్ని words అన్యూస్ఫుల్ మనం అనేది ఎలా డిసైడ్ చేస్తాం? కొన్ని వర్డ్స్ మనం వింటాం ఎప్పుడైనా. సో ఐ విల్ టెల్ యూ వన్ సిచ్యువేషన్, మీకు ఇది జరిగిందో లేదో చెప్పండి మీ లైఫ్ లో. ఎప్పుడైనా మీరు let us say for example, Saiti, she wants to go to a beauty parlor, okay, for example, or maybe Jaya Bharati garu, or maybe Jyoti garu, okay, because I'm taking her name because she is younger to me. Okay, I'm taking her name, I'll have a comfort with. So ఒక బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకుంటా, రైట్. సమ్వే డౌన్ ది లైన్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది, అరే అక్కడ ఎక్కడో ఒక బ్యూటీ పార్లర్ ఉంది, దట్ ఈస్ చాలా తక్కువ తీసుకుంటారు, లో బడ్జెట్ బ్యూటీ పార్లర్. సో ఆబ్వియస్ గా తన స్టూడెంట్ కాబట్టి షీ ట్రై టు ప్రిఫర్ టు గివ్ ఇట్ ఏ లో బడ్జెట్, రైట్. సో కానీ అది ఎక్కడుంది అనేది నాకు ఆ టైంకి గుర్తురాదు. ఐ నో దేర్ ఈస్ అ బ్యూటీ పార్లర్ ఎట్ సమ్ ఏరియా, బట్ అది నాకు గుర్తుకు రాదు. కొంతమందికి అరే ఆగు ఒక్క నిమిషం, నా నోట్లో ఉంది, ఒక్క నిమిషం ఆగు చెప్తా, ఒక్క నిమిషం ప్లీజ్ టేక్ ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఎస్ సార్, ఎస్. రైట్, ఇట్ ఈస్ బికాస్ వీ వర్ హియరింగ్, నాట్ లిస్నింగ్. అది ఎక్కడో ఇట్ విల్ కమ్ టు అవర్ మైండ్, బట్ ఇట్ విల్ నాట్ గో టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మనం ఏదైతే తెలిసి రెస్పాండ్ అవుతున్నామో, ఇట్ ఆల్ వి లిసన్ టు హర్. అంటే ప్రతిదీ మనం విన్నాము, మనం అర్థం చేసుకున్నాము, అది వెళ్ళి మన సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అయింది. అందుకనే మనం రెస్పాండ్ అవుతున్నాం. చాలా మంది పిల్లలు పేరెంట్స్ అడుగుతుంటారు, లైక్ నా దగ్గర చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు, సార్ మా బాబు అన్ని చదువుతారు సార్ ఎగ్జామ్ కి ముందు, బట్ ఎగ్జామ్కి వెళ్ళి రాయడు సార్ ఏమి.
అమ్మా ఓకే మీ బాబు మీరు మీరు చదివిస్తారా లేకపోతే తనంతటి తను చదువుకుంటాడా? నా ఫస్ట్ క్వశ్చన్ ఇదే ప్రతి ఒక్కరికి. లేదు సార్ మేము చదివిస్తాం సార్. ఓకే. మీరు చదివిస్తున్నారు. ఓకే. మీరు చదివించేటప్పుడు తనతోటి మీరు ప్రాక్టీస్ చేయిస్తున్నారా? ఓన్లీ మీరు చెప్తున్నారా? లేదు సార్ మేము ప్రాక్టీస్ చేయిస్తాము, చెప్తాం. ఓకే. వెరీ గుడ్. ఎక్సలెంట్. సో చదివేటప్పుడు ప్రాక్టీస్ చేయించేటప్పుడు తను మీ వైపు చూసి, బుక్ వైపు చూసి చదువుతున్నాడా? అటు ఇటు దిక్కులు చూసి చదువుతున్నాడా? దట్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. సో లేదు సార్ అప్పుడప్పుడు చాలా తొందరగా డిస్టర్బ్ అయిపోతాడు సార్. అందుకనే యెస్. ఫస్ట్ ఆ డిస్టర్బెన్స్ వల్లే తను యాక్టివ్‌గా చదవలేకపోతున్నాడు. అంటే ఫస్ట్ వినలేకపోతున్నాడు. ఎప్పుడైతే తను యాక్టివ్‌గా వింటాడో అదంతా ఇక్కడ సబ్‌కాన్షియస్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత తను ఒక్కసారి చదివితే చాలు గుర్తుండిపోతుంది. రైట్? మనం ఏదైనా ఒక పనిని రిపీటెడ్‌గా చేస్తే ఏం జరుగుతుంది? రిపిటేటివ్‌గా ఒక పని మనం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అభ్యాసం హాబీగా అయిపోతుంది మారుతుంది. సార్. మనకి అది ఈజీ అయిపోతుంది. లైక్ ఇట్ విల్ వి విల్ బికమ్ ఎ మాస్టర్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. సో ప్రాక్టీస్ అంటారు కదా! సో అది జరగాలి. అది జరగాలి అంటే లిసనింగ్ అవ్వాలి. మన మైండ్‌లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అవుతేనే మనం నెక్స్ట్ టైమ్ దాన్ని రిపీట్ చేయగలం. సో ఐ విల్ షో వన్ ఆఫ్ మై స్లైడ్ హియర్. You can see my slide visible? Yeah. So I am Ambatipudi Sharat Chandra. Today our topic is ethics and etiquettes. So what is ethics that we've already discussed? So ethics is something which motivates. It is a motivation actually. Like you should not park your vehicles on the road. ఎక్కడ పడితే అక్కడ మనం రోడ్ పార్క్ చేయకూడదు. అండ్ ట్రైనర్ కెన్ నాట్ స్పీక్ అన్ అబ్యూజివ్ లాంగ్వేజ్. ట్రైనర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. రైట్? చాలా నీట్ గా ఉండాలి. సో ఇవన్నీ ఒక మోటివేషన్ ఇస్తాయి. సో నేను ఈ రోజు ఇలా బ్లేజర్ వేసుకోకుండా ఇలా సగం ఇప్పేసి ఇలా వచ్చి నా జుట్టు హెయిర్ కూడా ఇలా పెట్టుకొని ఇలా అనుకుంటూ మాట్లాడుతుంటే ఎవరైనా నన్ను చూస్తారా? నోబడి విల్ లిసన్. సో ఫస్ట్ మనం మన అపియరెన్స్ రైట్. సో ఇట్ గివ్స్ మోటివేషన్. ఫస్ట్ మన ఒక ట్రైనర్ నీట్ గా డ్రెస్ చేసుకొని వచ్చి చూడగానే అదొక మోటివేషన్ వస్తుంది. అంటే ఆ పిల్లాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా హిల్ ఫాలో యూ ఫస్ట్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంటెంట్ అండ్ యువర్ వే ఆఫ్ స్టైల్ వెదర్ టు ఎక్స్ట్రాక్ట్ దట్ బాయ్స్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్. ఓకే. అంటే మీరు 1 hour చెప్తున్నాడు, 1 hour చెప్తున్నప్పుడు మీ ఇండివిజువల్ కేపబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. But when you have this nice dressing and a nice combing hair, meeku ala he'll attract for you. Okay. So it gives motivation. Illa motivation istundi enti right and wrong. Right enti wrong enti teluskuneelaga manaki motivation istundi. Right? So మనం మంచిగా నీట్గా డ్రెస్ చేసుకొని వెళ్ళి అక్కడ నుంచుంటే అబ్బా సూపర్ ఉన్నాడు సార్, మంచి డ్రెస్ ఉందిరా, అరే భలే ఉన్నాడు. It takes to your right way. If I don't wear this and I half wear a blazer, అరే ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఈయన మనకేం చెప్తాడు, పీపుల్ విల్ హ్యావ్ దట్ టెండెన్సీ. చూడగానే మనం ఒక బెగ్గర్ మన దగ్గరకు వస్తే హౌ వి రియాక్ట్. ఓకే ఓకే ఉండు ఒక నిమిషం ఉండు, ఇస్తా, ఇలా పైనుంచి జాగ్రత్తగా చేయి కూడా తగలకుండా ఇలా పడేస్తాం. రైట్? It gives the motivation between what is right and what is wrong. Ethics మనకి తప్పేంటి కరెక్ట్ ఏంటి అనేది చెప్తుంది. ఎలా చెప్తుంది? 3 points చెప్తుంది. సో ఇట్ యాక్చువల్లీ గివ్స్ ఆనెస్టీ. ఎథిక్స్ ఉన్న వాళ్ళకి ఆనెస్టీ, ఆనెస్ట్ పీపుల్ విల్ డెఫినెట్లీ కమ్ టు యూ అండ్ మీట్ యూ. ఓకే. ఇంటెగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ఇంటెగ్రిటీ? ఎవరు చూసినా చూడకపోయినా మనం మనం రైట్ థింగ్స్ ని చేయడమే ఇంటిగ్రిటీ అన్నమాట. మనది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. ఇఫ్ ఐఎమ్ వేరింగ్ దిస్, ఐ కెనాట్ గో అండ్ టేక్ ఏ బ్రూమ్ స్టిక్. ఒక చీపురు తీసుకొని నేను ఊడవను.
రైట్? నా పని ఏంటి? నేను ట్రైనర్, ఒక డెలివరీ ఇవ్వాలి, ఒక ట్రైన్ ఇవ్వాలి, ఒక సెషన్ ఇవ్వాలి. ఓకే, ఐ డూ మై సెషన్, ఐ గో బ్యాక్. ఓకే, ఐ డూ మై వర్క్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ వాల్యూస్. యూ క్రియేట్ ఎ వాల్యూ అండ్ యూ విల్ టేక్ ఎ వాల్యూ ఆల్సో. ఓకే, ఎథిక్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక బైక్, రైట్? బైక్ రైడింగ్. ఒక ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒక 120 కిలోమీటర్ స్పీడ్ లో మియాపూర్ మేబీ ఆర్ చందానగర్ టు అమీర్పేట్ వెళ్ళరు. కొంతమంది వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ అయి పడిపోతారు. సో ఇట్ క్రియేట్ వాల్యూ ఫర్ ఎస్. ఓకే, సో ఎథిక్స్ ఈస్ గివింగ్ ఆనెస్టీ, ఇట్ గివ్స్ ఇంటిగ్రిటీ, అండ్ ఇట్ గివ్స్ వాల్యూ ఫర్ ఎస్. ఓకే, క్లియర్? ఓకే, నౌ వాట్ ఈస్ దిస్ ఫోటో డిపిక్స్? ఈ ఫోటో ఏం కనిపిస్తుంది మీకు ఈ ఫోటోలో? వాట్ ఈస్ దట్ యూ కెన్ అనలైజ్ ఫ్రమ్ దిస్? ఒకరికి ఒకరు Unity, చేయూత unity, ఇవ్వటం, యూనిటీ. togetherness. టుగెదర్నెస్, ఒకరికొకరు చేయిస్తున్నారు, హ్యాండింగ్, Unity. ఇట్స్ a chain process, maybe you can say Unity. a chain process. Teamwork. Teamwork, exactly, very good, teamwork. So what Unity. we'll see, It what also represents unity, sir. we'll see what etiquette is. Etiquette is socially acceptable behavior. What is etiquette?Etiquette is a socially acceptable behavior. సో మీరు బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు మీ బిహేవియర్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ? ఐ కెన్ గో లైక్ నేను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను, ఎలాంటి గ్రూమింగ్ ఉన్నాను, whether I have nails, whether I have a beard, whether I have how everything matters a lot. And that too for a trainer, it matters 100%. Okay, rules. Rule number 1 for a trainer: always have a neat shave for male. Always tie your hair for a women. Okay, it is a rule. Okay, we have to follow that rule. We have to follow that rule. Okay, and the next one is benefits. So what are these benefits of ethics and etiquettes? I mean, దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి? First, it gives RRR. You can write RRR, triple R. The first R is recognition. మీరు సెషన్ ఇవ్వకుండానే మీ అపియరెన్స్ చూసి, మీ గ్రూమింగ్ చూసి, మీ బిహేవియర్ చూసి, అరే సూపర్ అయ్యి సార్ అని ఫీల్ అవుతారు. అండ్ దే విల్ అట్రాక్ట్ టు యూ. ఓకే, దే విల్ ట్రై టు లిసన్ టు యూ. దెన్ కమ్స్ యువర్ రెప్యుటేషన్. Then comes your reputation. So if you follow some ethics, if you follow some guidelines, if you follow some rules, it make you reputed. Okay, it gives a good name for you. In a manchivaru, in a cheddavaru, right? Cinemalo, for example, if we take movie industry, what about Chiranjeevi? What do you feel about Chiranjeevi? Jayabharati garu, Chiranjeevi garu గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈ వెనకాల ఆయన గొప్ప మంచిగా చెట్టు యాక్టర్ సార్. గొప్ప యాక్టర్, రైట్? చాలా Right. హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు సింగిల్ గా. ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్ మ్యామ్. రైట్, సో యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ వన్ మోర్ గై, హూమ్ ఐ కెన్ సే, ఎవరైనా కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో? How many of you know, this is for male people, how many of you know Sachin Tendulkar? We We are all know. Sachin Tendulkar. Almost everybody. So Yes, you sir. okay. So what do you feel about a Sachin Tendulkar? What do you feel about Sachin Tendulkar? Worked of hard and became god of cricket. No, he worked hard, very good person, and he's a god of the cricket. And has anybody know Vinod Kambli? Vinod Kambli? Yeah, he's also a cricketer. He is also a cricketer. So Kani? actually, Sachin and Vinod Kambli are friends, and they are openers for Bombay cricket. And Vinod Kambli is far more better than Sachin Tendulkar when it comes to cricket. But he has not followed some ethics and etiquettes, which he ruined his career. Okay. అందుకనే వినోద్ కాంబ్లీ 99% చాలా మందికి తెలియదు. ఓకే, బట్ ఓన్లీ సచిన్ టెండూల్కర్ తెలుసు. ఎందుకంటే హీ ఫాలోడ్ హిజ్ ఎథిక్స్. కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యాడు.
he practice ante he has to come for the practice. When it comes to discipline, he will be disciplined. Anybody who saw Sachin Tendulkar with big beard ever in his 40 years of cricketing career? No, No, sir. no. Correct. He is so disciplined. That is why he got a reputation. Okay, recognition and reputation. The third R is repetition. When you practice this forever, no, you will keep on practicing it. Okay, so that is the reason why we'll tell our children also, whenever, like, every day you have to morning, the moment you wake up, go for brush. You brush your teeth, have some water. If you practice this, he'll get that identity, and he will do that repetition, and he will repeat it again. Okay? This will happen every day. It will. So three are triple R of ethics and etiquette: benefits, recognition, repetition, and repetition. So etiquette is all about being polite. Polite గా ఎలా ఉండాలి? So being a trainer, why should I be polite? నేను ఒక ట్రైనర్ గా షుడ్ ఐ బి ఏ పొలైట్ గై? నేను పొలైట్ గా ఉండాల్సిందేనా? Yes, నాకు sir. Yes. కోపం రాదా? Yes. నేను ఉప్పు కారం తినట్లేదా సార్? నేను కూడా ఉప్పు కారం తింటున్నా సార్. నేను రాయలసీమ నుంచి వచ్చా సార్. నేను తెలంగాణ నుంచి వచ్చా సార్. Yes, when it comes to the work area, when you are in the work area, you have to be very polite. Okay, so that is one point that we have to always remember. మీ కోపం కూడా వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. కొంతమంది పిల్లలు మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సెషన్ ఇచ్చేటప్పుడు. బట్ యూ కెనాట్ షౌట్ లైక్ దెమ్, షౌట్ లైక్ ఎ టీచర్ ఆర్ మేబీ ఒక బాస్ లాగా. యూ కెనాట్ షౌట్. ఓకే, యూ హ్యావ్ టు ఆల్వేస్ టేక్ the correction in a polite manner. Next, how to treat others is also very important when you are a trainer. Okay, just now we were discussing. Okay, for example, I actually, oh, Sahiti Ilpena. Oh, I'm sorry. Yes, sir. Oh, you are here. Sorry, I missed out. Okay, so Sahiti was actually, speaking to somebody, and she is attending the class initially. So I did not ask her, Sahiti, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను పక్కన వాళ్ళతోటి నా సెషన్ అటెండ్ అవ్వకుండా అంటే, ద మొమెంట్ ఐ సే దిస్ డైలాగ్, షీల్ స్విచ్ ఆఫ్ హర్ కెమెరా అండ్ షీల్ గో. ఓకే, సో ఇన్స్టెడ్ ఐ నో షీఈస్ టాకింగ్ టు సంబడి ఎల్స్, నాట్ మీ. సో ఇన్స్టెడ్ నేనేం చేశాను, సైతే నువ్వు ఏదో నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు, మ్యూట్ లో ఉన్నావు అని అడిగాను. కరెక్ట్, అదే అడిగానా? సో సైతే నువ్వు డిఫెండ్ అయ్యావా దానికి? నువ్వు ఏమన్నా ఈయనేంటి ఇలా అడిగాడని ఫీల్ అయ్యావా? లేదు సార్, అంటే నేను చెప్పాలనుకున్నాను సార్, వేరే వాళ్ళు చెప్పారని చెప్పి చెప్తా ఉండిన్నాను సార్. రైట్, సో ఫీల్ అవ్వరు. సో దిస్ ఈస్ హౌ ట్రైనింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. సో మీరు రేపొద్దున స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, పెద్ద పెద్ద సెషన్స్ తీసుకుంటారు. యూ విల్ హ్యావ్ 100 people, 200 people, 300 people క్రౌడ్. సో అంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ మీకు జరుగుతాయి, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఏ స్కూల్, అండ్ దట్ టు ఎ గవర్నమెంట్ స్కూల్. అక్కడ పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. సో యూ కెన్ నాట్ గెట్ ఎనాయిడ్. ఇరిటేషన్ అనేది మీ ఫేస్ లో కనబడకూడదు. ఓకే, సో వీ హ్యావ్ టు పీస్ఫుల్లీ, క్లియర్లీ హ్యాండిల్ దిస్ క్రౌడ్. అలాంటి క్రౌడ్ ని చాలా పీస్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. సో దేర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్ టు హ్యాండిల్ దట్. ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో మీకు అవన్నీ అర్థమవుతాయి. సో దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు వెన్ యు ఆర్ ఎ ట్రైనర్. ఫస్ట్ ఎటికెట్, వెరీ బిగ్ ఎటికెట్. And first is being polite, and second is how to treat others, and third is how to communicate. సాయిది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. సాయిరామ్, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు సెషన్ లో ఉండకు. నీ వాయిస్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది, నీ వాయిస్ వినపడట్లేదు నాకు అసలు. ఓకే, వెళ్ళిపో. శ్రీరామ్, ఓకే, నువ్వు ఒక పని చేయి, నువ్వు వీడియో ఆఫ్ చేసేసి మాట్లాడు, నాకు వినిపిస్తుంది వాయిస్. ఏది బాగుంది మీకు? రైట్, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మీకు చాలా కోపం వస్తుంది, చాలా ఇరిటేషన్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. మీరు యూ కెనాట్ బేర్ ఫ్యూ సిచ్యువేషన్స్.
కొంతమంది మీ మీద జోక్స్ క్రాక్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు, రైట్? కొంతమంది హీ అని పళ్ళకి ఉంటారు. సో యూ విల్ ఫీల్ అనాయిడ్ అని ఆ ఇరిటేషన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ దాట్ టైమ్ ఆల్సో యూ షుడ్ నో హౌ టు టెల్ దెమ్ నాట్ డూయింగ్ దట్. ఆ పని మీరు చేయకూడదు అని చెప్పాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి అఫెన్సివ్ గా ఉండకూడదు, రైట్? దట్ ఈస్ ద బిగ్ టాస్క్ ఫర్ ఎ ట్రైనర్. అదే పెద్ద టాస్క్. సో దిస్ ఎటికెట్ ఈజ్ ఆల్సో very important. So etiquettes, three points that we have to remember: being polite, how to treat others, and how to communicate with others. Okay, we'll move to the next slide. So personal etiquettes. So mana personal grooming ela undali. In evaru Saiti? డాక్టర్ సార్. Doctor, sure? ఎస్ సార్. Yes. Sriram, in evaru? Lawyer. లాయర్ సార్. Exactly, very good. Chiranjeevi garu, Air hostess, sir. Air hostess. Air hostess, very good, sir. Jaya madam, ఈయనెవరు? సార్ నాకు కనిపించట్లేదు సార్. కనిపించలేదా? సారీ. నౌ సార్ చిరంజీవి సార్ కనిపిస్తున్నారు నాకు ఇప్పుడు. మీరు ఇంకా చిరంజీవి గారి దగ్గర ఆగిపోయారా? చిరంజీవి గారి నుంచి కాదు సార్, అక్కడ నుంచి చిరంజీవి సార్ కనిపిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు కనిపిస్తారు. ఈ పిక్చర్ కనిపిస్తుందా? నా స్లైడ్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు కనిపిస్తుంది. ఈయన ఎవరు? బై డ్రెస్, ఆ డ్రెస్ చూసి మీకు ఏమనిపిస్తుంది? కరాటీ మాస్టర్ సార్, బ్లాక్ బెల్ట్ హోల్డర్. సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ వేణు గారు. సార్ ఈయనెవరు? ఆర్మీ మేజర్ సార్. కుడ్ బి ఎ డిఫెన్స్ పర్సన్, రైట్? మీరు అంటే వీళ్ళందరినీ ఎలా ఐడెంటిఫై చేయగలిగారు? ఎక్సలెంట్. సో మనం పర్సనల్ గా మన డ్రెస్సింగ్ కూడా మన బిహేవియర్ ని, మన ఐడెంటిటీని తెస్తుందంట. సో అందుకనే ట్రైనర్ అన్నప్పుడు కంపల్సరీగా బ్లేజర్ వేసుకోమంటారు. ఎందుకు వేసుకోమంటారంటే దట్ గివ్స్ దట్ ఐడెంటిటీ. చూడగానే అర్థం, ఓ ఈయన ఎవరో చాలా పెద్ద మనిషిరా, రైట్? ఒక్కసారి మీరు మంచిగా రేపు పొద్దున ఆబ్వియస్ గా మీరు ఒక 2 days తర్వాత నెక్స్ట్ మంత్ మేబీ యూ విల్ ట్రావెల్ టు సో మెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్, రైట్? ఒక బ్లేజర్ వేసుకొని మీరు ఇలా నడుస్తూ హాల్లోకి ఎంటర్ అవుతుంటే పిల్లలందరూ లేచి నుంచుంటారు ఫస్ట్. ఓకే, ఫస్ట్ థింగ్ దే డూ ఈస్ దే విల్ స్టాండ్ అప్. ఎందుకు? వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చిందని కాదు, మీరు వచ్చారని. మీరు ఎట్లా వెళ్తున్నారు? బ్లేజర్ వేసుకొని నీట్ గా మంచి హెయిర్ చేసుకొని, యూనో లెస్ ఏంటి బ్యూటీ ఫర్ లేడీస్, లెస్ బ్యూటీ ఐటమ్స్ ఫర్ లేడీస్ అండ్ వితౌట్ బియర్డ్ ఫర్ మేల్. మీరు మంచిగా నడుచుకుంటూ హుందాగా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు లేచి నుంచి ఉంటారు. కొంతమంది నమస్తే చెప్తారు, కొంతమంది హాయ్ సార్ చెప్తారు, కొంతమంది క్లాప్స్ కొడతారు. అనే ఓవర్వెల్మింగ్ ఆ జాయ్ వస్తుంది వాళ్ళకి మిమ్మల్ని చూడగానే. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ ఐడెంటిటీ. ఇలా ఐడెంటిటీ మనం కూడా తెచ్చుకోవాలంట. ఎలా తెచ్చుకోవాలి? బై యూజింగ్ ఆర్ ఓన్ డ్రెస్సింగ్. ఓకే, ఇలా కొన్ని ఫొటోస్ చూస్తే ఈయన డాక్టర్, ఈయన లాయర్, ఈయన కరాటే మాస్టర్, ఈయన డిఫెన్స్ పర్సన్, ఈవిడ మేబీ ఎయిర్ హోస్టెస్ అని మనం ఎలా అయితే చెప్పుకున్నామో, మనల్ని బ్లేజర్ తో చూసి నీట్ గా రెడీ అయినప్పుడు ఎస్ హీ మే బి ఏ ట్రైనర్ ఆర్ ఒక చాలా పెద్ద మనిషి అని మనల్ని ఐడెంటిఫై చేస్తారట. సో దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ how a male trainer should go ideally. A lady, a women trainer. So dress for success. ఇలా డ్రెస్ చేసుకుంటే నాకేమొస్తుంది సార్? చెమట పడుతుంది సార్ లోపల, మనం ఫీల్ అవుతుంటాం. సార్ చెమట పట్టొచ్చు, ఆ చెమట మీ సక్సెస్ కు ఒక మెట్ అవుతుంది. పీపుల్ విల్ ఐడెంటిఫై యూ, పీపుల్ విల్ రిమెంబర్ యూ. Okay, so it will make you to reach success. Personal grooming, very very important. I cannot go for a training with a huge beard. ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని ఇలా 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 అనుకుంటూ ఉంటా. ఆ పక్క నుంచి ఫ్యాన్ వేస్తారు, కొన్ని దగ్గర ఏసీ ఉంది, అది ఫ్యాన్లు వేస్తారు. ఆ ఫ్యాన్ గాలికి ఇలా మన జుట్టు అంతా ఇక్కడ ఎగిరిపోతుంది. కొంతమంది ఇలా మంచిగా ఇక్కడ వరకు జుట్టు పెంచుకుంటారు, ఇలా ఇలా అంటుంటారు.
రైట్. విండోస్ ఓపెన్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే మీకు ఫ్యాన్స్ కూడా ఉండవు, కొన్ని దగ్గర విండోస్ ఓపెన్ చేస్తారు. ఆ విండోస్ మంచి కూల్ బ్రీజ్ రాగానే మీ జుట్టు అంతా ఎగిరి ఇలా పడుతుంది. ఓకే, అప్పుడు మీరు చెప్పే టాపిక్ ని మానేసి ముందు జుట్టు సరి చేసుకుంటారు. రైట్, దిస్ ఇస్ హౌ యూ డూ. రైట్, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఇవన్నీ నీట్ గా మెయింటైన్ చేయాలని చెప్తాం. రైట్, ఫిజికల్ ఫిట్నెస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ట్రైనర్. ఓకే, ఐ కెనాట్ ఆస్క్ people to immediately lose your weight. No, please work on it. That is very important. Reduce stress. First, for example, we'll take an example here. Okay, so me trainings అయిపోయింది. చిరంజీవి గారు he became a motivational speaker. ఒక పెద్ద స్కూల్ నుంచి దే ఆస్డ్ చిరంజీవి గారు, ప్లీజ్ కమ్ టు అవర్ స్కూల్ అండ్ ప్లీజ్ డెలివర్ వన్ గుడ్ స్పీచ్ టు అవర్ స్టూడెంట్స్. వాళ్ళు మోటివేట్ అవ్వాలి సార్, వాళ్ళు డ్రగ్స్కి ఎడిట్ అయిపోతున్నారు, వెదవల్లాగా తయారైపోతున్నారు సార్, ప్లీజ్ వచ్చి మా పిల్లలకి కొంచెం ఒక మంచి సెషన్ ఇవ్వండి అంటే ఆయన మంచి సెషన్ ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని మంచిగా నీట్గా రెడీ చేసుకున్నారు. మార్నింగ్ 5:30కే లేచి నీట్గా డ్రెస్ వేసుకొని స్నానం అది చేసి ఫ్రెష్ అయిపోయి లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే సెషన్ కదా, మళ్ళీ లోపల హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా నిద్ర రావడం, ఇక్కడంతా ఎలర్జెటిక్ వేవ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని కార్ తీసుకొని బయలుదేరారు. హైదరాబాద్ లో ఉంటారు కదా సార్. మేనో వేర్ ఆర్ యూ ఫ్రమ్? From Vijayawada. Oh, you're from Vijayawada. Okay. I'm imagining, I imagine, చిరంజీవి సార్ మంచిగా బెంజ్ సర్కిల్ లో ఒక పెద్ద ఒక విల్లా తీసుకొని అక్కడ ఉన్నారు. కార్ తీసుకొని బయలుదేరారు. మెల్లిగా వెళ్తుంటే బెంజ్ సర్కిల్ మనకు అందరికి తెలిసిందే కదా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ట్రాఫిక్ లో స్టక్ అయ్యారు. స్టక్ అయిన తర్వాత అక్కడ ట్రాఫిక్ సెల్లర్స్ వస్తారు కదా, సిగ్నల్స్ లో మనకి బొమ్మలు కొనుక్కోండి సార్, అది కొనుక్కోండి సార్, ఇది కొనుక్కోండి సార్ అని ఒక మొత్తం ఒళ్ళంతా వేసుకొని వచ్చాడు. వచ్చి సార్ ప్లీజ్ సార్ కొనుక్కోండి సార్, ప్లీజ్ సార్ కొనుక్కోండి సార్. అరే ఉండరా బాబు, నేను సెషన్కి వెళ్తున్నా, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఎంతసేపు కోపం తెచ్చుకోండి, వెళ్ళే కోలుకోండి, నాకు వద్దు 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 అని చెప్పారు. బట్ వినలేదు వాడు. హీ ఇరిటేటెడ్. ఓకే, బట్ ట్రైనర్ కదా సార్, ఆల్రెడీ ట్రైన్ అయ్యారు, ఈ రోజే నేర్చుకున్నారు ఎటికెట్స్ కూడా అన్ని. 2 days బ్యాక్ నేను నేర్చుకున్నా, కోపం తెచ్చుకొని ప్లీజ్ వద్దు అన్నాను. ఈ లోపల సిగ్నల్ వదిలింది. హీ స్టార్టెడ్ మూవింగ్. ఓకే, మూవీ ఇలా వెళ్ళి సిగ్నల్ రైట్ టైం తిరిగేటప్పుడు ఒక బైక్ అతను వచ్చి ఇటు లెఫ్ట్ తిరిగాడు. ఓకే, సార్ ఇటు తిరిగాడు, అతను ఇటు తిరిగాడు. సో బైక్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. ఓకే, ఈ గాడ్స్ గ్రేస్ ఏం జరగలేదు, కానీ ఆ చిన్న డిష్ అయితే జరిగింది. ఓకే, వెంటనే సార్ ఏమవుతుంది నాకు, ఏం కాదు అని గొడవ పడ్డారు. ఏదో మొత్తానికి సెటిల్మెంట్ అయింది. హీ స్టార్టెడ్ మూవింగ్. ఓకే, కార్ తీసుకొని వెన్యూకి వెళ్ళారు. వెన్యూకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు టాపిక్ ని గుర్తుపెట్టుకుంటారా, ఈ సిగ్నల్ సెల్లర్ ని గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే ఆ యాక్సిడెంట్ ని గుర్తుపెట్టుకుంటారా? హౌ హిస్ మూడ్ మూవ్స్, తన మూడ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ నాకు తెలిసి కార్ యాక్సిడెంట్ ఎక్కువ వస్తాయి, గుర్తొస్తుంటది. అంటే వద్దనుకున్నా కూడా మేబీ మనం వద్దనుకున్నా కూడా అది అలా మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. ఈయన నిన్నంతా ప్రిపేర్ అయ్యి ఒక మంచి ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిన అంతా బుడిదిలో పోసిన పన్నీర్ అయిపోతుంది. రైట్, సో ఇలాంటివి చాలా జరుగుతాయి. సో తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకున్నారు. సార్ థ్యాంక్ యూ సార్ మీరు వచ్చారు, కానీ పవర్ కట్ సార్ అంటారు ప్రిన్సిపల్. పవర్ కట్ అయిపోయిందా? ఓకే సార్, సూపర్ సార్, జనరేటర్ ఉంది సార్, పర్వాలేదు సార్. ఓకే, జనరేటర్ ఉంది కదా, పర్లేదు, ఆన్ చేయండి అని పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు. సార్ మా దగ్గర పెన్ డ్రైవ్ స్లాట్ పనిచేయదు సార్, టీవీ రాదు సార్, జనరేటర్ మీద మా దగ్గర టీవీ పనిచేయదు సార్, సారీ సార్, మీరు ఓరల్గా చెప్పేసేయండి సార్. ఓకే, ఓరల్ గా చెప్పేద్దాం. రెడీ అయ్యారు. కానీ పిల్లలు అప్పుడు ఇంకా వస్తూ ఉంటారు క్లాస్లోకి, హాల్లోకి వచ్చి నేను అక్కడ, నేను ఇక్కడ, ఇది అది ఇది అది అని వాళ్ళ అల్లరి వాళ్ళది. పిల్లలు కిడ్స్ కదా, సో కిడ్స్ నార్మల్గా ఏం చేస్తారు, వాళ్ళ అల్లరి వాళ్ళది. వాళ్ళ ఫ్రెండ్ పక్కన కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి అని వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. ఈ లోపల సార్ మొత్తం మర్చిపోతారు, మొత్తం ప్రిపేర్ అయిందంతా ఎగిరిపోతుంది. ఇక్కడి నుంచి ఫట్ ఎగిరిపోతుంది, చేతులు తడిచిపోతాయి, షివర్, వాటర్ ఉండవు. మనకి గవర్నమెంట్ స్కూల్స్ కదా, వాటర్ కూడా ఇవ్వరు అక్కడ. ఒక్కోసారి మనం బాటిల్ తెచ్చుకుంటాం, కానీ అది కార్లో మర్చిపోయా వాటర్ కూడా లేదు, గొంతు అంతా ఎండిపోతుంది.
రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం రియల్ టైంలో ఫేస్ చేస్తాం. సో అలాంటి ఫేస్ చేసినప్పుడే మనము ఎలా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఆల్వేస్ కౌంట్ నెంబర్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఇవన్నీ మీకు ఒకటేసారి వస్తాయని కాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను. సో ప్లీజ్ ఆల్వేస్ do not fight with anybody when going to a session. Do not mess with anybody while driving your vehicle when you are going for a session. And always carry your water bottle with you. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయండి. అక్కడ కూర్చున్నాక ఈవెన్ దెన్ మీకు ఇంకా ప్రాబ్లమ్ గా అనిపిస్తుంది, ఇంకా స్ట్రెస్ అనిపిస్తుంది, చేతులన్నీ తడైపోతున్నాయి, కళ్ళు మూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 వరకు చదవగానే మీ స్ట్రెస్ అనేది దిగిపోతుంది. మీ ప్రతి ఒక్కళ్ళు పెన్ క్యారీ చేస్తారు కదా, ఆ పెన్నుని అలా చూస్తూ ఉండండి. ఇంకేం ఆలోచించగల, ఆ పెన్నుని అలా చూస్తూ ఉండండి. యువర్ కాన్సన్ట్రేషన్ విల్ గ్రో. కాన్సన్ట్రేషన్ ఇంకా గ్రో అవుతుంది. ఆ పిల్లలంతా అల్లరి చేసే విషయం అనేది మీరు పట్టించుకోకుండా వెళ్ళి ఒక పెన్ చూడడం హ్యాపీగా, యూ కాన్సన్ట్రేషన్ విల్ గ్రో. ఇట్ విల్ లెస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి మీకు తగ్గిపోతాయి. Okay, this is how you have to manage few personal etiquettes. Always smile లేకపోతే ఈసారి ఏంటి ఇలా ఉన్నాడు, ఎప్పుడు నవ్వడా ఏంటి, ఈయన ఏం చెప్తాడు నవ్వకుండా అని కొంతమంది మీకు కనెక్ట్ అవ్వడం మానేస్తారు. ఓకే, స్మైల్ ఆల్వేస్ హెల్ప్స్ యూ టు కనెక్ట్ 50% ఆఫ్ ద ఆడియన్స్. ఇది ఒక రీసెర్చ్ లో చెప్పారట. 50% ఆడియన్స్, మీరు నవ్వుతూ ఉంటే 50% ఆఫ్ ద ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారట. రైట్. అందుకనే కార్పొరేట్ ట్రైనింగ్ ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ మంది ఉంటారు తెలుసా. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా. ఒక 1 డే సెషన్ పెట్టినా కూడా వాళ్ళు నవ్వుతూ క్యారీ చేయగలరు మగవాళ్ళ కంటే ఎక్కువ. అందుకనే కార్పొరేట్ ట్రైనర్స్ లో లేడీస్ ఎక్కువ ఉంటారట. ఓకే, నెక్స్ట్ ఈజ్ టైం ఎటికెట్. సో టైం ఎటికెట్ మీరు మంచిగా జయ మేడంకి ఒక పెద్ద కార్పొరేట్ నుంచి కాల్ వచ్చింది, యాక్సెంచర్ నుంచి. మేడం, మా వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ప్లీజ్ రేపు మార్నింగ్ మీరు 9:30 కల్లా వచ్చి మాకు ఒక సెషన్ చెప్పాలి, 9:30 to 5:30 అని చెప్పారు. ఓకే, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, నేను వస్తా. ఓకే, మేడం బయలుదేరారు. కానీ ఎన్నింటికి బయలుదేరారు? 9 ఇంట్లోకి వెళ్ళారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. ఓకే, యాక్సెంచర్ ఎక్కడుంది? కొండాపూర్లో ఉంది. మేడం ఎక్కడి నుంచి రావాలి? ఆల్వాల్ నుంచి రావాలి. 9 o'clock బయలుదేరారు. ఎన్నింటికి రీచ్ అవుతారు? హ్యాపీగా 11:30 కల్లా రీచ్ అయిపోతారు. కానీ సెషన్ ఎన్నింటికండి? 9:30కి. వాళ్ళు అలా కూర్చుంటారు వెయిట్ చేస్తూ, మేడం వస్తారు. మాకు ఈరోజు సెషన్ ఉంది, స్ట్రెస్ మేనేజ్. అలా వెయిట్ చేసి స్ట్రెస్ లో గెలుపుతారు. సో ఆల్వేస్ గో టు ద వెన్యూ 1 hour బిఫోర్. ప్రదీప్ గారు నాకు 8 o'clock జాయిన్ అవ్వండి సార్ అని 7:45 or 7:40కి కాల్ చేశారు. ఐ వాజ్ ఇన్ అనదర్ కాల్. బై దెన్ ఐ హావ్ జాయిన్డ్ ఆల్రెడీ. రైట్. మనం జాయిన్ అవుతే ఏమవుతుందంటే ఫస్ట్ మనం అక్కడ అంటే వెన్యూకి మనం వెళ్ళినప్పుడు, లేదా ఆన్లైన్ అయితే ఆన్లైన్ లో మనం ముందు జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్న జనాలు మనకి పరిచయం అవుతారు. నో నీడ్ టు టాక్. మీరు అలా పక్క కూర్చొని జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు. అంటే అక్కడ ఉన్న జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి జోక్స్ క్రాక్ చేసుకుంటున్నారు, ఆ పక్కన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మీ పెన్ డ్రైవ్ పనిచేస్తుందా లేదా, ఏసీ పనిచేస్తుందా లేదా, కనెక్టర్ పనిచేస్తుందా లేదా, మీ కనెక్టర్ మీ పాయింటర్ పనిచేస్తుందా లేదా, ప్రతిదీ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు 1 hour బిఫోర్ వెళ్తే. ఓకే, మీరు 9:30 సెషన్కి 9:15కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏముండదు ఇంకా. రైట్. ఆల్వేస్ మెయింటైన్ ద టైమ్ అండ్ క్లోజరింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు స్పీక్ టిల్ 5:30, లేదు సార్ నా టాపిక్ కాలేదు, నేను ప్రిపేర్ అయింది మొత్తం చెప్పే నేను పోతా ఇక్కడ నుంచి అని మీరు 7:30 వరకు తీసుకున్నారు అనుకో, అక్కడ ఉంటారు సాహితీ లాంటి వాళ్ళు. ఈ మేడం వచ్చింది, నేను 5:30కి మా ఫ్రెండ్ తోటి చదువుదామని వెళ్దాం అనుకున్నా, కానీ ఈ మేడం ఏమో నన్ను వదలట్లేదు, ఏం చెప్తుందో ఏమో. ఆ 2 గంటలు మీరు చెప్పింది గోవిందా. కానీ ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఆ 2 hours లోనే చెప్తారు, బట్ గోవిందా ఎవ్వరికి ఎక్కదు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్ టైం అంటే ఆ టైంకి అక్కడ వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ ఎటికెట్. సో స్టేజ్ ఎటికెట్ లో నేను ఇందాక మీరందరూ జాయిన్ అయ్యారు, మీరందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ నేను నా వీడియో టర్న్ ఆన్ చేయలేదు. ప్రదీప్ గారు వచ్చి సార్ హ్యాపీ మార్నింగ్ అని చెప్పారు, హ్యాపీ ఈవినింగ్ చెప్పారు. నేను హ్యాపీ ఈవినింగ్ చెప్పి మ్యూట్ పెట్టేశాను.
రైట్, నా వీడియో ఆన్ చేయలేదు, మీరు గమనించారా? రైట్, మనం ట్రైనర్ కదా అని నేను ట్రైనర్ అని పిలవకుండా వెళ్ళి స్టేజ్ ఎక్కి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు పైనుంచి కింద దాకా 100 సార్లు చూస్తారు. నో, వెయిట్ ఫర్ యువర్ టర్న్. స్టేజ్ మీదకి ఎప్పుడైనా సరే you have to wait till then they call your name, even though you are a guest or a guest speaker, but they have certain formalities that we have to respect them. సో అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే నేను ట్రైనర్ని కదా అని చెప్పి అలా హాల్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోతారు స్టేజ్ మీద, బట్ వాళ్ళు అక్కడ వేరే ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు. రైట్, సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెయిట్ ఫర్ యువర్ టర్న్ అండ్ ఫాలో ఏ ప్రోటోకాల్. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెయిట్ చేయండి. ఓకే, పిలిచిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే దిల్ సెండ్ ఎ పర్సన్ టు అకంపెనీ యూ. అలా నాకేం అవసరం లేదు, నేను వచ్చేస్తాను, మీరు ముసలి వాళ్ళను, మీరు నడవలేరునో కాదు, అటు వాళ్ళ ప్రోటోకాల్. ఓకే, దిల్ కమ్, ఫ్యూ పీపుల్ విల్ కమ్ అండ్ అకంపెనీ యూ. రైట్, సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి, వెయిట్ చేసి వాళ్ళతో పాటు పైకి ఎక్కండి. ఓకే, డోంట్ షో యువర్ బ్యాక్. చాలా మంది ఈ మధ్య రీసెంట్ గా నేను ఒక TTWS ట్రైనింగ్ ఆఫ్లైన్ కి అటెండ్ అయ్యాను, ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ అంటే మన ఫ్రెండ్స్ కొంతమంది చూశాను, మీ ఆల్వేస్ ఇలా బ్యాక్ ఫుల్ గా వెనక్కి తిరిగిపోతారు. నో, ఆల్వేస్ ఫాలో WM అలాంటి ఫార్మాట్స్ లోనే ఫాలో అవ్వాలి. మరి ఎలా ముందుకు వెళ్తారో అలాగే వెనక్కి రావాలి, అంతే తప్ప టర్న్ బ్యాక్ అయ్యి వెనక్కి రాకూడదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ when you are going for a stage etiquette. Next, properly అంటే ఏంటి? మెయింటైనింగ్ ద ఏం డ్రెస్ properly? కోడ్, మెయింటైనింగ్ ద Dress. డ్రెస్ కోడ్, అది మెయింటైనింగ్ పర్సనల్ ద లో ఆల్రెడీ నేర్చేసుకున్నాం కదా. ఇది స్టేజ్ ప్రాపర్ ఎటికెట్ లో కంటెంట్. ప్రాపర్ కంటెంట్ కదా, అది స్టేజ్ ఎటికెట్. ఇది Protocol properly we had to follow. How to come ఫాలో onto the ప్రోటోకాల్ అయిపోయింది ఆల్రెడీ. how to come onto the stage, how to exit from the stage. That is డోంట్ షో proper. బ్యాక్ లో అదంతా అయిపోయింది. వాట్ ఈస్ దిస్ ప్రాపర్లీ? Standing sitting, sir. standing ప్రాపర్లీ యూజ్ ద స్పేస్. ఒక పెద్ద హాల్ ఇచ్చారు, మీరు యాక్టివిటీస్ ఏమో చిన్న టేబుల్ మీద పెట్టారు, ఎందుకు ఆ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో వెన్ దే గివ్ యూ అ బిగ్ హాల్ ఆర్ ఎ స్మాల్ హాల్, ఎంత హాల్ ఉందో అంత హాల్ ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత స్టేజ్ ఉందో అంత స్టేజ్ ని యూటిలైజ్ చేసుకోవాలి. యూజ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హాల్. అలా అని కార్నర్స్ లో యాక్టివిటీ చేయించకండి, యాక్టివిటీ షుడ్ బి ఎవ్రీవేర్, బట్ యూ హ్యావ్ టు యూజ్ మాక్సిమం స్టేజ్, మాక్సిమం ఎంటైర్ ప్రాపర్టీ. రైట్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఓకే, నేను ట్రైనర్ని సార్, నేను అట్లా జనాల మధ్యలోకి నడవను, నాకు స్టేజ్ పెట్టారు కదా, నేను స్టేజ్ మీదనే నుంచుంటాను అంటే దే విల్ నాట్, పీపుల్ మే ఫాల్, దే మే ఫాల్ బ్యాక్, దే విల్ నాట్ ఫాలో యూ. వాళ్ళు మీరు ఏం చెప్తున్నారు అనేది ఒక 1 hour తర్వాత ఎవరికి అర్థం కాదు కూడా. ఓకే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, బికాస్ యూఆర్ ఎ ట్రైనర్, యూఆర్ నాట్ ఎ స్పీకర్, రైట్? సో యూఆర్ ఎ ట్రైనర్, యూ హ్యావ్ టు గో ఎవ్రీవేర్. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి మీకు ఫోటోలో చూస్తే, రైట్? సో అక్కడ కావాలని ఫోటో పెట్టాను. యు సీ ఇక్కడ ఒక పర్సన్ తల గోక్కుంటున్నాడు, చూసారా? అబ్జర్వ్ చేశారా మీరు? బికాజ్ ఈయన ట్రైనర్ ఇక్కడ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఈయన తల గోక్కుంటున్నాడు ఇలా చూడడానికి. రైట్, ఫస్ట్ విండో దగ్గర ఒక వైట్ హెయిర్ పర్సన్ ఉన్నాడు. రైట్, సో దిస్ హ్యాపెన్స్. అది ఇంకొక 2 hours మీరు అక్కడే నుంచి మాట్లాడుకున్నామండి, ఆ చుట్టుపక్కల ఆ విండో దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు అదే చేస్తారు. రైట్, సో వీ హ్యావ్ టు యూజ్ ద ప్లాట్ఫామ్ ప్రాపర్లీ. నెక్స్ట్, ట్రైనింగ్ ఎటికెట్. సో హౌ టు గివ్ ద ట్రైనింగ్? సో ఇట్ స్పీక్ డైరెక్ట్లీ టు ఆడియన్స్. చాలా మంది, నిన్న నేను ఒక స్కూల్కి వెళ్ళాను, ఒక 300 members ఒక స్కూల్కి వెళ్ళాను. వెళ్ళి ఒక పాపని పిలిచి కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఎస్ సార్ అంది. ఓ సూపర్, వెరీ గుడ్, ప్లీజ్ కమ్ అన్న. వచ్చింది, సార్ మై నేమ్ ఈజ్ శ్రీలత, ఐ యామ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ అని పైన చూసి మాట్లాడుతుంది. రైట్, పైన చూసి మాట్లాడుతుంది. సో దాని తర్వాత ఇంకొక అబ్బాయిని పిలిచాను, అబ్బాయిని పిలిచి అంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు కదా అని పిలిచి
స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న. స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇలా కిందకి చూస్తూ కాళ్ళు ఇలా ఇలా రుద్దుకుంటూ కాళ్ళు అని మాట్లాడుతున్నా. సో ఆల్వేస్ స్పీక్ డైరెక్ట్లీ. ఆడియన్స్ ని చూస్తూ మాట్లాడాలి. నేను ఇలా చూస్తూ స్పీక్ డైరెక్ట్లీ. ఓకే, మీరు బాగా మాట్లాడుతున్నారు, మంచి మాట్లాడండి. ఎస్, ఈ యాక్టివిటీ చేశారా? ఓకే, చిరంజీవి గారు మీరు రేపు సెషన్కి వెళ్తుంది. ఇలా కిందకి చూసి మాట్లాడితే ఆడియన్స్ మీరు నా మాటలు వింటారా? ఒక 10-15 మినిట్స్ తర్వాత ఓకేలే ఆయనే కింద చూసి కింద ఏదో చదువుకుంటున్నాడేమోలే అని మీరు మీ ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటారు, రైట్? సో ఆల్వేస్ లుక్ ఎట్ ఎవ్రీబడి. ఒక్క వైపే కాదు. మళ్ళీ వి ఆల్వేస్ పీపుల్ హ్యావ్ ఎ హ్యాబిట్. ఇట్ అ సైకలాజికల్ హ్యాబిట్. అది ఇట్ ఇస్ నాట్ అ మిస్టేక్, ఇట్స్ అ సైకలాజికల్ హ్యాబిట్. సో మనం ఎక్కడి నుంచి ఉంటామో అక్కడ వరకే చూస్తాం. విల్ నాట్ లుక్ అదర్ సైడ్స్ ఆల్సో. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఎంటైర్ హాల్ మీ విజనరీలో ఉండాలి. ఎస్పెషలీ వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ స్కూల్. స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు టాపిక్ కంటెంట్ ఉన్నా లేకపోయినా ఇఫ్ యూ స్మైల్ యూ కెన్ గ్రాబ్ ద ఆడియన్స్. లైక్ ఆ కంటెంట్ మీ దగ్గర లేకపోయినా, మీకు తెలియకపోయినా కూడా యూ కెన్ గ్రాబ్ ద ఆడియన్స్ అండ్ విత్ ద స్మైల్. అండ్ ఆ స్మైల్ తోటే యూ కెన్ కంప్లీట్ ద సెషన్ విత్ హ్యాపీలీ. ఓకే, దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సిగ్నేచర్. అడాప్ట్ సమ్ సిగ్నేచర్ స్టైల్స్. కొంతమంది అర్థమవుతుందా అంటారు, రైట్? గంబా సార్ ఏమంటారు? వినపడట్లేదు అంటారు, రైట్? ఐడియలీ హీ కీప్ హిస్ ఇలా చేయబెట్టి ఇలా అంటారు, రైట్? సో ప్రదీప్ గారు ఏమంటారు? మీ ప్రదీప్ గారు? సో హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. యాక్చువల్లీ ఆ స్టైల్ వల్ల కూడా మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. రజనీకాంత్ గారు ఏం చేస్తారండి? రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఏం తేడా ఉంది? చిరంజీవి గారికి రజనీకాంత్ గారికి డిఫరెన్స్ ఏంటి? సార్ చిరంజీవి గారికి చాలా స్టైల్స్ ఉన్నాయి సార్. బట్ రజనీ గారు అనగానే మనకి బ్లేజర్ అంటే కోట్ వెనక్ అన్నది ఎక్కువ గుర్తొస్తుంటది. ఆయన కోట్ అనడం లేదా సిగార్ నోట్లో పెట్టుకోవడం, రైట్? శివాజీ సినిమాలో చూయింగం. సో ఇట్ ఆల్ హిస్ స్టైల్. అంటే ఆ స్టైల్ వల్ల ఆయన యూనో ఐడెంటిటీ వచ్చింది ఆయనకి, రైట్? చిరంజీవి గారు అనగానే మనకి డాన్స్ తెలుస్తుంది, రైట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్, రైట్? అదొక స్టైల్ అయింది. అల్లు అర్జున్ గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనకు ఒక ఐడెంటిటీ. సో ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంది. సో బాడీ లాంగ్వేజ్, అది బాడీ లాంగ్వేజ్. సో మీకు కూడా ఒక ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సిగ్నేచర్ స్టెప్. ఓకే, ఆర్ మేబీ స్పీకింగ్ స్టైల్లో కూడా ఒక సిగ్నేచర్ పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ట్రైనర్, రైట్? నెక్స్ట్, prepare your question. Be prepared for your questionnaire. People may shoot any question. ఓకే, ఏంటి జయభారతి గారు మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అని అనడానికి లేదు. ఆవిడకి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఆవిడకి డౌట్ ఉంది, షీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. బట్ ఐ కెనాట్ సే వై ఆర్ యూ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. రాదర్ ఐ కెన్ సే ఇఫ్ ఐ డోంట్ నో ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలీదు, ఓ సారీ నాకు ఆ క్వశ్చన్ కాదు, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. This is how politely you can move out of that situation, right? You cannot say, I don't know. It ఏం తెలియదు, ఆ మ్యాటర్ ఏం లేదు అనుకుంటారు, రైట్? సో you have to be very, very, proactively you have to take few situations. IDK is I don't know. Do not afraid to say that I don't know. మీకు తెలియదని చెప్పడం చాలా చాలా ఉత్తమం. నాకు తెలియదు, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ you can take your training etiquettes. Okay, next I'll move to the next slide. Language లో కూడా ఎటికెట్ ఉండాలంటారా? ఎస్ సార్, ఎస్ 100% ఉండాలి సార్. ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడాలంటారు? వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడాలి సార్. సూపర్ సాయితి, సూపర్. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు తమిళనాడు, will you speak in Tamil?
సార్ Please బేసిక్ come మాట్లాడతాను. I'll call Saiti. Please come to our college. I'm principal of SRM University from Chennai. Okay, please come to our college tomorrow and please take a motivational speech for our students. Okay, Saiti, and by the way, I'm telling you, they don't know English, Hindi, Telugu. You can speak in Tamil. వదిలేసుకుంటారా సెషన్ని? So we'll see what we have to do. Language etiquettes. మనం ఏం చెప్పొచ్చు? Saiti, in this situation, the same situation I'm using. I'm Sharath calling from SRM University. Saiti, please come and take a session for our students. Instead of telling, sir, I don't know Tamil, you can say, thank you for the opportunity. Thank you for the opportunity, but I think I'm not good at my Tamil language. Can I help you with a different trainer? If you talk to him like this, he will definitely approach you for the next session also. Okay. So thank you is one word that is very, very important. Next, welcome. If somebody says thank you, sir, for your session, and if you're not telling welcome, gaya. And whenever you are going, this happens when you go for a corporate training or maybe people whom you are taking more than your age. మీకంటే పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు ఇది మాత్రం ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే దే విల్ గెట్ ఇరిటేటెడ్, రైట్? నెక్స్ట్, సారీ. When they ask you something, you don't know the answer. I am sorry for this, but I really don't know this. Give me some time. I'll come back to you on this. Okay? Or sorry, you have prepared one good video, and at times there will be a problem. మీ పెన్ డ్రైవ్ కూడా పని చేయకపోవచ్చు, రైట్? పెన్ డ్రైవ్ లో ఒక్కోసారి మీరు ఏమవుతుంది, నేను ఒక స్కూల్కి వెళ్ళాను, ఐ ప్రిపేర్డ్ ఎంటైర్ వీడియో, ఎవ్రీథింగ్ ఐ ప్రిపేర్డ్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా పెన్ డ్రైవ్ లో ఏం లేదు, జీరో, మొత్తం అంతా ఖాళీ చూపించింది వాళ్ళ సిస్టమ్ లో. నా ల్యాప్టాప్ లో పెడితే మళ్ళీ చూపిస్తుంది, బట్ నా ల్యాప్టాప్ వాళ్ళ స్క్రీన్ కి కనెక్ట్ అవ్వట్లేదు. సో వాట్ డిడ్ ఐ సే? సారీ ఫ్రెండ్స్, I prepared big video or very beautiful video for you, but I am unable to play it because my system is not supporting. So always use these words. Okay? Next, please, excuse me, right? So these kind of words will help you to get more and more sessions from పీపుల్. ఓకే, ఈవెన్ దో మీరు అక్కడ సెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీకు సెషన్స్ వచ్చే 5 మ్యాజికల్ వర్డ్స్ అంటారు. ఓకే, దీస్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ట్రైనర్. నెక్స్ట్, టీమ్ ఎటికెట్. సో ఫర్ ట్రైనర్ అంటే ఒకళ్ళు ఉంటారా, ఎంతమంది ఉంటారు? ట్రైనర్ అంటే ఎంతమంది? More than one person, sir. మోర్ దెన్ వన్ అంటే మీరు సాహితీని, వేణు ప్రతాప్ గారిని, శ్రీరామ్ని అందరిని తీసుకొని వెళ్తారా సెషన్ కి? అప్పుడు వాళ్ళందరికీ షేర్ ఇవ్వాలి, మీ డబ్బులు అందరికీ షేర్ చేసి ఇవ్వాలి డబ్బులు, తెలుసా? వాళ్ళేం ఫ్రీగా వస్తారా? 2 to 3, sir. 2 to 3 3 అంటే to 2 4. to 3 వెళ్ళినా కూడా ముగ్గురికి మళ్ళీ డబ్బులు పంచాలి కదా? It depends on our understanding, no? It depends on your understanding. Yes. Okay. Any other answer? Sir, whatever the result, we will be committed to work. That is called as a team. Whatever the result, we are committed to work. Okay, super, sir. Now let us see how a team work will help us in growing. So team etiquettes kuda important anta. Ella important. Share ideas with team members. Maybe I have a team of, I wanted to take Chiranjeevi garu, Jayabharati garu, Sriram. I like these people. I wanted to take them into my team. So always share your ideas. Not sharing your money, share your ideas.
Now I have an idea to go to this school and conduct such a training to them. Okay, I have an idea to go to this community. I wanted to conduct a relationship training. I wanted to go to a corporate. I wanted to conduct a stress management training. ఓకే, సో నేను ఎప్పుడైతే నా టీమ్ తో షేర్ చేసుకుంటానో, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఇన్పుట్స్, దే విల్ ట్రై టు గివ్ మీ సమ్ ఇన్పుట్స్. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ కెనాట్ షేర్ యువర్ మనీ. అల్టిమేట్ గా మనీ కోసమే కదా మనం పనిచేసేది, రైట్? మనం మనీ షేర్ చేసేటప్పుడు ఇక్కడ చాలా ఇచ్చింగ్ అని, నాకైతే చాలా ఇచ్చింగ్ అనిపిస్తుంది ఇక్కడ. సో ఐ విల్ నాట్ షేర్ మై మనీ, రాదర్ ఐ విల్ షేర్ మై ఐడియాస్. ఓకే, ఇఫ్ ఐ ఎమ్ నాట్ గుడ్ ఎట్ సంథింగ్, మేబీ సమ్ అదర్ పర్సన్ మే డూ దట్. Okay, that is my intention. So as a trainer, we always have to share our ideas when you are in a team. Okay, next one, everyone's participation. మీరు టీమ్ ఆఫ్ 3 people ఉన్నారు, కానీ ఇద్దరు మాత్రమే ట్రైనింగ్స్కి వెళ్తారు, మూడో వాడిని ఆఫీస్ లో కూర్చోబెడతారు. యూ ప్లీజ్ సిట్ ఇన్ ఆఫీస్, we both will go and get the training done అని. The third person will find a job sitting in the office. Okay, do not leave anybody, especially when you are in a training profession. Okay, so everybody are important. Everybody will help you either way. ఏదో ఒక విధంగా మనకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ అవుతారు. So that is also important. So support each other. If somebody is not very good at speaking and he is very good at making PPT, so help him to get the PPTs done from him. Okay, and you speak, and somebody is very good at negotiation, so that person will go to the market and get the negotiations done and bring the business to you. Okay, this is how you have to form your team, right? So support everybody in the team. Next, don't interfere into their personal matters, which is not required. Which is not required for us. Even though he is your team member, do not interfere into his space unless he is asking for your interference. Okay, that is also very important. అంటే నార్మల్ గా మనం చనువుతో ఏం చేస్తామంటే, we will enter into somebody's personal space also. That is not entertained in the corporate industry or maybe into a training industry especially. So dining etiquette, this is one of the important and the most very light subject for me. Dining etiquette. మీరు ట్రైనర్ గా వెళ్తారు, రైట్? యూ మే బి కాల్డ్, మేబీ ఐ టేక్ సమ్ రమణ సార్ ఈస్ కాల్డ్ బై అన్ ఎక్సెంచర్ కంపెనీ టుమారో. ఓకే, రేపు రమణ సార్ ని ఒక ఎక్సెంచర్ కంపెనీ 600 people కి ట్రైనింగ్ ఇవ్వమని పిలిచారు. మంచి ట్రైనింగ్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ అయింది, రైట్? లంచ్ బ్రేక్, ఐడియలీ ఆ కార్పొరేట్ కంపెనీ లంచ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. దేర్ విల్ బి ఇన్ ఏ బుఫే సిస్టమ్ ఉంటుంది, రైట్? They every food items will be displayed and you have to take your own food. Okay, so వాళ్ళు ఫుడ్ ఇచ్చారు కదా అని ఎవరు చూసా నాకు సంబంధం, ఐ హ్యావ్ టు గో మనం తింటారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. It is not correct. As a trainer, you have to follow some food eating etiquettes, food dining etiquettes also. Okay, that is also very important. మీరంతా చిందర వందరగా ప్లేట్ అంతా పడేసేసి తినేసేసి ఇలా చేయి పెట్టి తినేసి, నో. ఆల్వేస్ ఫాలో స్పూన్ ఆర్ మేబీ అ ఫోక్ టు హ్యావ్ యువర్ ఫుడ్. ఎట్ టైమ్స్ యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్, బట్ ఇన్ ఏ వెరీ ఫార్మల్ వే. కొంతమంది ఏం చేస్తారంటే వేళ్ళు కూడా తినేస్తుంటారు. డోంట్ డూ దట్. ఓకే, అందరూ మిమ్మల్ని చూస్తుంటారు కదా, సో బికాస్ యూఆర్ ఎ ట్రైనర్, సో ఆల్మోస్ట్ సీనియర్ మేనేజ్మెంట్ విల్ సిట్ విత్ యూ ఫర్ ఎ లంచ్ ఆర్ ఎ డిన్నర్. Okay, when they are having food with you and you are eating your hands, they'll be, oh my God, from which jungle this guy had come from, right? So this is very, very important. So do not do that. So don't waste food. Unnecessarily మీరు ఫుడ్ ప్లేట్ లో పెట్టుకోకండి. ఏది ఇష్టమో అది తెచ్చుకొని తినండి. యూ కెన్ గో దేర్ 100 times and get your food, but do not waste food on the plate. Okay, that being a trainer, that is also main important. And do not waste water. Do not waste water is not on the table but in the training room also.
Okay, training room also they'll be giving you 4-5 water bottles, especially when you are going for a corporate training. Okay, you cannot open all the bottles, have half of water and close it. No, if you are taking a bottle, complete it and put it on the table. For example, I only had half a bottle of water. Okay, I kept it that. Okay, and my training is done. I am moving out. Take the bottle with you. Do not keep the bottle on the table. Okay, whatever the table, మీరు ఏ బాటిల్ అయితే మీరు వాడి సగం వాటర్ తాగి అక్కడ పెట్టేశారో ఆ బాటిల్ మీతో పాటు తీసుకెళ్ళిపోండి, అలా ఉంచకూడదు. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫాలో ద డైనింగ్ రూల్స్ విచ్ యూ కెన్ గెట్ ఇట్. ఐడియల్ గా డైనింగ్ రూల్స్ ఏంటి? ఫుడ్ ప్లేట్ లో వదిలేయకూడదు, చేతులు, దిస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. అండ్ డు నాట్ వేస్ట్ ఫుడ్, కిందంతా పడేయకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ డస్ట్ ప్లేట్ ఉంటుంది, డస్ట్ ప్లేట్ లో డస్ట్ చేయండి, మీ తినే ప్లేట్ ని నీట్ గా ఉంచు. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫాలో, రైట్? క్లియర్? నెక్స్ట్, నెటికెట్. నెటికెట్ అంటే ఏంటి? అరే సార్, ఇప్పటి వరకు మీరు ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ కదా మీరు చెప్పారు, ఈ నెటికెట్ ఏంటి కొత్తగా తీసుకొచ్చారు అని. సో వాట్ యు మీన్ బై నెటికెట్? ఎనీ ఐడియా? About internet, sir. Oh, super, Madam Jyothi. Super. Excellent. Yes, it is net etiquette, netiquette. అంటే సోషల్ మీడియాలో మాట్లాడడానికి కూడా ఒక ట్రైనర్ కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు ఎలా పడితే అలా మాట్లాడకూడదు, Okay. ఎలా పడితే అలా వీడియోస్ పెట్టకూడదు. ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ఓన్ training platform online, maybe a Facebook page or maybe an Insta page or YouTube, you cannot display every scrap into that area. Okay, when Jyoti madam is restricted for a business training, when I'm opening her YouTube, I have to look all business related contents there. When Durga Kumari madam is a special expert in beautician, okay, or beautician courses, I have to see all that content. And I cannot see person who is eating on the road and he's showing his YouTube for his YouTube content increase చేసుకోవడానికి, యూట్యూబ్ వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కొంచెం తినే వీడియోస్, సో స్క్రాప్ వీడియోస్ పెడతారు. I cannot see that in her profile, especially when you are maintaining your professional profile. That is more important. Okay, so that is also very important. So what is netiquette? As Jyoti ma'am said, yes, it is a polite way to communicate with all other people on the globe. మీరు ఇప్పటి వరకు చేసింది ఓన్లీ ఒక 10 మందికి, 20 మందికి, ఒక 100 మందికి రీచ్ అవుతుంది. బట్ దిస్ ప్లాట్ఫామ్ విల్ టేక్ యూ టు ద ఎంటైర్ గ్లోబ్ యూసింగ్ ఆన్ ద ఇంటర్నెట్. ఇది చాలా 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 కేర్ఫుల్ గా బిహేవ్ చేయాలి. Oh, I'm sorry. Actually, I went. Yeah. So this is netiquette. It's the rule or rule given to the trainer who are using this online platform to display your content to other people on the internet. This is called net etiquette, which is nothing but netiquette. Okay, this will take you to thousands and lakhs of people in one click. So చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి, రైట్? సో with this I am done. So what we have learned what is etiquette, who is a speaker, who is a trainer, how a trainer or a speaker can be done by using active listening methods. And we spoke about personal etiquettes, we spoke about stage etiquettes, we spoke about presenting etiquettes, training etiquettes, we spoke about dining etiquettes. This is how you can become a perfect trainer by following these rules and following some conditions. Okay,
I am Sharat Chandra. By profession, I am a banker. I work with Bank of Baroda. Apart from this, I am a soft skills trainer. I'm a POS certified trainer, POXO certified trainer, and I am a business networking certified trainer. This is my phone number and this is my Insta page. Thank you. Sir, could you please once show net etiquette? Yes, yes. So one more question, sir. Hello. Sir, I'll come back to you after Yeah. completing. Okay, sir. Thank you. Thank you, Pradeep sir. Over to you. Thank you for thanks for considering my request also. It's my pleasure, sir. That's my job. Thank you, sir. Sir, Thank you very much for a wonderful ethics and etiquettes. And it's been అంటే చెప్పాలంటే సార్ చాలా ఎటిక్వేట్స్ చెప్పారు, చాలా క్లీన్ గా చిన్న పిల్లలకి ABCDEFZ అన్నట్టు చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. బిఫోర్ క్లోజింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అవర్ ట్రైనర్ వర్క్షాప్ జ్యోతి గారు ఫర్ సమ్మరైజ్.